మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, లిరిక్స్తోనే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డైలాగ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. మనకు వీడియో సింపుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసండి 8.23 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ తీసుకొని నెక్స్ట్ ఫోటో ఉంటే ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసింటారు కదా, యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేట్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని సెకండ్ ఎఫెక్ట్ వదిలేసి ఇక్కడ 9.9 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పెస్టల్ పక్కల ఏరో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పెస్టల్ పక్కల ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, ఇలా యాడ్ అవుతుంది ఎఫెక్ట్. ఓకే, యాడ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా 7.5 మిల్లీ సెకండ్ దగ్గర, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీరేట్ చేసుకుని దీన్ని కూడా. ఓకే, కాపీరేట్ చేసుకొని ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, దాన్ని వదిలేసి ఇక్కడ మిడిల్లో 11.11 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ ప్లే స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, యాడ్ చేసుకుంటే మన ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఓవరాల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపుట్ ఫాంట్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఫాంట్ అనేది ఈ టిక్ మార్క్స్కి 2 ఇచ్చేసుకోండి. ఇక్కడ వచ్చేస్తుంది ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, నేను ఫస్ట్ ఫాంట్ చేసుకుంటున్నాను, సో అలా చేంజ్ అయిపోతుంది. ఓకే, పైన టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే ఓకే, మన టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ కన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకుని. థ్యాంక్ యూ.